కావేరి, చిన్ని విషయంలో ఏ ఛాన్స్ దొరుకుతుందా? వాళ్ళిద్దరి మీద పగ తీర్చుకుందామా అని గుంట నక్కలాగా ఈ నాగవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అందరూ హోలీ ఆడుకుంటున్న సమయంలో రౌడీని పిలిపించి, ఇక్కడే వీళ్ళిద్దరిని చంపించేసేయాలి. అప్పుడు కానీ నాకు కోపం తీరదు. అయినా నన్నే కిడ్నాప్ చేసి అంత చేస్తావా అంటూ నాగవల్లి కావేరిని చంపించే ప్లాన్ అయితే చేస్తూ ఉంటుందనమాట. అయితే అందరూ హోలీ ఆడుకుంటూ ఉంటారు సరదాగా. నీళ్ళ కోసం వెళ్ళిన కావేరికి వెనకల్నే ఒక రౌడీ వచ్చి కత్తితో పొడవబోతూ ఉంటాడనమాట. ఒక్కసారిగా ఆ చిన్ని చూసి అమ్మా అని పెద్దగా అరిచేస్తుంది. అలా చిన్ని అరవడంతో వెనకల నుంచి బాలరాజు అలాగే ఏసీపీ విజయ్ ఇద్దరూ అలర్ట్ అవుతారనమాట. ఇక కావేరి వెనక్కి తిరిగి చూసే లోపే ఒక్కసారిగా భయపడిపోయి కళ్ళు మూసుకుంటుంది. ఇక పొడవబోతున్న టైంలో బాలరాజు వచ్చి ఆ కత్తిని పట్టేసుకుంటాడు. బాలరాజు చేతికి మొత్తం బ్లడ్ అయిపోతుంది. వెనకల నుంచి ఆ రౌడీని ఏసీపీ విజయ్ గొంతు పట్టుకుంటాడనమాట. ఒక్కసారిగా సీన్ చూస్తే మాత్రం సూపర్‌గా అనిపిచ్చేస్తుంది. ఒకవైపు విజయ్, మరోవైపు బాలరాజు ఇద్దరూ ఈ పెద్ద ప్రమాదం నుండి కావేరినైతే కాపాడారనమాట. అంటే ఇద్దరు ఒక్కటై కావేరికి సపోర్ట్‌గా ఉండి ఇదంతా చేయగలిగారనమాట. ఇద్దరు తెలియకుండానే ఒకటైతేనే కావేరి విషయంలో అంత చేయగలిగారు. ఇక కావేరి గురించి ఏసీపీ విజయ్‌కి అసలు విషయం తెలిస్తే ఇటు నాగవల్లి పని గానీ, దేవ పని కానీ ఇద్దరూ పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం మీద ఒకే ఫ్రేమ్‌లో కావేరిని కాపాడుతున్నట్టు అటు ఏసీపీ విజయ్, అలాగే బాలరాజు ఆ సీన్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. చూడాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం మీద కావేరిని ఈ పెద్ద ప్రమాదం నుండి ఇద్దరూ కాపాడేశారు. ఈరోజు ప్రోమో అయితే అదిరిపోయింది. ఈరోజు ప్రోమో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి.